ఓకే. అట్లనే ఈ మధ్య కాలంలో బాగా వర్క్ ఫ్రమ్ హోమ్ పెరిగింది. చాలామంది ఇంట్లో కూర్చుని పని చేస్తున్నారు. చాలామంది ఇంట్లో కూర్చుండిపోతున్నారు. అంటే గేమ్స్ కూడా ఇప్పుడు చిన్న పిల్లలనుకోండి, బయటికెళ్ళి గేమ్స్ ఆడట్లేదు. ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ లేకపోతే ఫోన్‌లో స్క్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఏదన్నా పనుంటే ఖచ్చితంగా పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తారు. సో, ఇట్లాంటప్పుడు ఫోన్ ఇట్లా పెట్టుకొని చూడడం, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళైతే ఇట్లా పని చేసుకోవడం. సో, రాంగ్ పోస్చర్ ఒకటి నడుస్తూ ఉంటుంది. సో, దీనివల్ల మన వెన్నుముక మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్‌లో? వెన్నుముక మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది? డెఫినెట్లీ ఇట్ హస్ అ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్. ప్రాపర్ పోస్చర్ అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు కాబట్టి ఎర్గానమిక్ పోస్చర్ అంటాం. అంటే ప్రాపర్గా బాడీ మీద స్ట్రెయిన్ పడకుండా ఉండడానికి ఒక పర్టికులర్ పోస్చర్ ఉంటుంది. జాయింట్స్ అన్ని రిలాక్స్డ్గా ఉండి ఒక ప్రాపర్ పోస్చర్ ఉంటేనే దే కెన్ డూ ఇట్. అలా కాకుండా అబ్నార్మల్ పోస్చర్స్లో మీరు అన్నట్టు ఫోన్ దగ్గరగా పెట్టుకోవడం కావచ్చు, ఇలా స్లౌచింగ్ అంటే ముందు కూర్చొని కంప్యూటర్ మీద వర్క్ చేసుకోవడం కావచ్చు, లేదా ఎక్కువసేపు కూర్చోవడం కావచ్చు. కొంతమంది బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, సోఫాల్లో కూర్చొని కాళ్ళ మీద ల్యాప్టాప్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి చేసినప్పుడు ఏంటి అంటే ఇట్లా కూడా కిందకి కూర్చొని ఇట్లా చేస్తుంటారు. సో దీని మీద ఎఫెక్ట్ ఉంటుంది కదా. డెఫినెట్లీ వెన్ ఎవర్ యూ ట్రై టు బెండ్, ఈ మెడ ముందుకు వంగడం కావచ్చు, నడుము ముందుకు వంగడం కావచ్చు, డిస్క్లు ఏవైతే ఉంటాయో వెన్నుపూసలో ఆ డిస్క్ మీద పడే ప్రెషర్ అనేది ఆల్మోస్ట్ 25 టైమ్స్ మల్టిప్లై అవుతుంది. తల ఏదైతే ఉంటుందో స్కల్ బ్రెయిన్ టుగెదర్ అంతా కలిపి ఒక 2.5-3 kilos ఉంటుంది. ఈ మెడలో 7 డిస్క్లు ఉంటాయి. లాస్ట్ డిస్క్ మీద పడే బరువు 3.5 kilos. హెడ్ అంతా బరువు కలిపి ఆ డిస్క్ మీద బరువు పడుతుండే. సో 3.5 to 5 kilos అనుకుందాం. సేమ్ తల ఇఫ్ ఐ బెండ్ లైక్ దిస్ అండ్ ఐఎమ్ వాచింగ్ ఎ మూవీ, ఆ లాస్ట్ డిస్క్ మీద పడే లోడ్ 25 kilos ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 6 times మల్టిప్లై అవుతుంది. సేమ్ తలే. జస్ట్ బికాస్ యువర్ పోస్చర్ హ్యాస్ చేంజ్ ఫ్రమ్ సిట్టింగ్ లైక్ దిస్ టు లైక్ దిస్, ద లోడ్ విచ్ ఇస్ క్యారీడ్ బై దట్ లాస్ట్ డిస్క్, C6, C7 డిస్క్ అయితే సర్వైకల్ డిస్క్ అంటామో, ఆ డిస్క్ మీద పడే లోడ్ ఆల్మోస్ట్ 6 times పెరిగిపోతుంది. సేమ్ విత్ బ్యాక్ ఆల్సో. నేను కింద కూర్చొని ఏదైనా పైకి లేపాలనుకోండి, ఒక 5 kilos బ్యాగ్ ఎత్తాలనుకోండి, కింద కూర్చొని లేపితే నా మీద పడే లోడ్ 5 kilos 7 kilos ఉంటుంది, ఆ డిస్క్ మీద పడే లోడ్. బట్ నేను ముందుకు వంగి ఆ బ్యాగ్ ఎత్తాలి అంటే నాకు అది ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ టు అరౌండ్ 60 to 70 kilos వెయిట్. డిఫరెన్స్ అర్థం అవుతుంది. అంటే ఆ డిస్క్ మీద మల్టిప్లై అయిపోతుంది బికాస్ ఆఫ్ ఆ ఫార్వర్డ్ బెండింగ్ రాంగ్ పోస్చర్ వల్ల డిస్క్ మీద పడే లోడ్ 10 times పెరిగిపోతుంది. ఒకసారి 2 సార్లు ఓకే, ఎంతకాలం అయినా ఆ డిస్క్ ఆ లోడ్ని హ్యాండిల్ చేస్తుంది. ఒక బియాండ్ ఎ పాయింట్ ఇట్ విల్ గివ్ అప్, డ్యామేజ్, ఆ డిస్క్ టేర్ అవుతుంది, బయటకు వచ్చేసి నర్వ్ కంప్రెస్ అవుతుంది, డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వేర్ ప్రాపర్ పోస్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వైల్ యూఆర్ వర్కింగ్. సెకండ్ థింగ్ మీరు అడిగింది పిల్లలకు ఫోన్ ఇవ్వడం గురించి. దట్ ఈస్ డెఫినెట్లీ బ్యాడ్. యూ హ్యావ్ టు వర్క్ బట్ యూ షుడ్ ఫైండ్ అ వే టు ఎంటర్టైన్ ద కిడ్. ఫోన్ అనేది ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ ఫర్ అడల్ట్స్. పెద్దవాళ్ళకి మంచిది కాదు, అంటే పిల్లలకి డెఫినెట్లీ మంచిది కాదు. సో అండ్ బికాస్ ఆఫ్ లాట్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ది ఇంటర్నెట్, మీరు చూస్తుంటారు టూ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇంటర్నెట్, రాంగ్ థింగ్స్. సో తప్పదు. ఇప్పుడు స్కూల్స్ కూడా ఏమంటారు ఈ మాడ్యూల్స్ అని, ఈ ఎడ్యుకేషన్ అని చెప్పి కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు ఫర్ వేరియస్ రీజన్స్. కోవిడ్ దగ్గర నుంచి ఐ అస్యూమ్ ఇట్ టు బి ఫ్రమ్ డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్. ఫిజికల్ క్లాసులు లేవని చెప్పేసి ఆన్లైన్ క్లాసులు అని చెప్పి మొదలుపెట్టారు. పిల్లవాడు క్లాస్ ఏమి వింటున్నాడని గ్యారంటీ ఏంటి? వీ డోంట్ నో. వాడు గేమ్ ఆడుతున్నాడా, లేకపోతే ఇంకోటి ఏదైనా యాడ్ చూస్తున్నాడా, ఇంకోటి ఏదైనా రాంగ్ చూస్తున్నాడా అనేది మనకు తెలియదు. సో యాజ్ లాంగ్ యాజ్ కిడ్ తప్పదు అన్న పరిస్థితి, బెటర్ టు అవాయిడ్ ఫోన్. లేదు తప్పదు, వాళ్ళ స్కూల్ వాళ్ళు మా ప్రోటోకాల్స్ ఒప్పుకోవండి, మేము క్వశ్చన్ పేపర్లు సిలబస్లు అన్ని ఫోన్లోనే ఇస్తాం, మీరు ఫోన్లోనే చూసి నేర్పించాల్సిందే అంటే తప్పదు. ఇంకా అలాంటప్పుడు ఇట్స్ ఆల్వేస్ షుడ్ బి అ గైడెడ్ సూపర్విజన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద పోస్చర్. పెద్దవాళ్ళకే పోస్చర్ సరిగ్గా లేదు అంటే పిల్లవాడికి అంతకంటే మంచిది కాదు, బికాస్ ఈ స్టిల్ గ్రోయింగ్. సో వాడికి ప్రాపర్ పోస్చర్లో కూర్చోవడం చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే వాడు పెద్ద అయ్యే టైంకి ఓకే ఇది రైట్ పోస్చర్ని ఇలా కూర్చోవాలని నేర్చుకుంటాడు. సో ప్రాపర్ పోస్చర్, డూయింగ్ ప్రాపర్ థింగ్స్, వాచింగ్ ప్రాపర్ థింగ్స్. సో ఫోన్లో వాడు చూసేది కూడా మంచి విషయం అయి ఉండాలి. దట్ టు ప్రిఫరబుల్లీ ఆల్వేస్ విత్ పేరెంటల్ సూపర్విజన్.